హాయ్ ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది. ట్రేడింగ్ చేయాలా లేదా ఇన్వెస్టింగ్ చేయాలా అని. ఇంకొంతమంది అయితే ఇవి రెండు ఒకటే అనుకుంటారు, కానీ ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు ఒక బిజినెస్ మెన్ లా ఆలోచిస్తున్నారా లేదా ఒక ఎంప్లాయీలా ఆలోచిస్తున్నారా అనే దాని మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియోలో ట్రేడింగ్ అంటే ఏంటి, ఇన్వెస్టింగ్ అంటే ఏంటి అండ్ ఈ రెండింటిలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నీ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్ గేమ్. ఇక్కడ మనం షేర్స్ని కొన్ని నిమిషాల్లో, రోజులో, వీక్లో అమ్మేయాలి. కొన్ని నిమిషాల్లో అమ్మితే స్కాల్పింగ్ అంటారు, ఒక రోజులో అమ్మితే ఇంట్రాడే అంటారు, అదే ఒక వారంలో అమ్మితే స్వింగ్ ట్రేడింగ్ అంటారు. ట్రేడింగ్లో క్విక్ ప్రాఫిట్ ఉంటుంది అండ్ హై రిస్క్ కూడా ఉంటుంది. ఇన్వెస్టింగ్ అంటే ఇది ఒక లాంగ్ టర్మ్ జర్నీ. ఇక్కడ మనం షేర్స్ని కొన్ని ఇయర్స్ పాటు హోల్డ్ చేస్తాం. ఇక్కడ మనం మార్కెట్ పర్ఫార్మెన్స్ కంటే కంపెనీ గ్రోత్ని చూసి ఇన్వెస్ట్ చేస్తాం. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ రెండింటిలో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి, అదే లెవెల్లో ప్రాబ్లమ్స్ అండ్ రిస్క్ కూడా ఉంటాయి. ట్రేడింగ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే హై రిస్క్ అండ్ హై రివార్డ్తో కూడుకున్నది. మీరు ప్రాపర్గా నేర్చుకుని ట్రేడింగ్ చేయకపోతే ఒకే రోజులో మీ క్యాపిటల్ మొత్తం కోల్పోవచ్చు. కొన్ని స్ట్రాటజీస్ ప్రకారంగా 90% ట్రేడర్స్ మార్కెట్లో మనీ లాస్ అవుతున్నారు. అండ్ ట్రేడింగ్ అనేది ఫుల్ టైమ్ జాబ్ లాంటిది. చార్ట్ అనాలిసిస్ చేయాలి, గ్లోబల్ న్యూస్ ఫాలో అవ్వాలి, మార్కెట్ అవర్స్ లో కన్సిస్టెంట్ గా ఉండి మార్కెట్ ని స్టడీ చేయాలి. మీరు వేరే జాబ్ చేస్తూ ట్రేడింగ్ చేయాలి అంటే చాలా కష్టం. మనం చేసే ప్రతి ఒక్క ట్రేడ్ కి బ్రోకర్ ఛార్జ్, జిఎస్టీ, ఎస్టిటి, ట్యాక్స్ కట్టాలి. మీరు ప్రాఫిట్లో ఉన్నా లాస్లో ఉన్నా ఈ ఛార్జెస్ మాత్రం తప్పవు. మీరు ఓవర్ ట్రేడింగ్ చేస్తే మీరు ఎర్న్ చేసిన ప్రాఫిట్ కంటే బ్రోకర్ ఛార్జెసే ఎక్కువ తీసుకుంటాయి. ఇన్వెస్టింగ్ విషయానికి వస్తే ఇన్వెస్టింగ్లో రిజల్ట్స్ వెంటనే రావు. మీరు 5 to 10 years వెయిట్ చేయాలి. ఈ గ్యాప్లో వేరే స్టాక్స్ పెరగడం చూసి మీకు తప్పు స్టాక్ తీసుకున్నానేమో అని మీ మీద మీకే డౌట్ వస్తుంది. మీరు మంచి కంపెనీ అనుకుని ఇన్వెస్ట్ చేసిన కంపెనీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లాస్ అయిపోవచ్చు. అలా కూడా మీ మనీ పోతాయి. ఇన్వెస్టింగ్లో మనకి కావాల్సింది పేషెన్స్ లేకుండా అమ్మేసినా లాస్ అయిపోతాం. ట్రేడింగ్ అనేది ఒక యాక్టివ్ ఇన్కమ్. మీరు ట్రేడింగ్ చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి. మీరు మార్కెట్కి టైం ఇవ్వలేకపోతే మీకు డబ్బులు రావు. ఇన్వెస్టింగ్ అనేది ప్యాసివ్ ఇన్కమ్. మీరు ఒక షేర్స్ కొని వదిలేస్తే చాలు, కంపెనీ గ్రో అయితే మీ వెల్త్ కూడా పెరుగుతుంది. దానితో పాటు డివిడెండ్స్ అండ్ బోనస్ షేర్స్ కూడా వస్తాయి. మీరు పండుకున్నప్పుడు కూడా మీ డబ్బు మీకోసం పనిచేసి ఇంకా డబ్బుని సంపాదిస్తుంది. కానీ మనం పేషెన్స్తో ఉండడం చాలా ఇంపార్టెంట్. ట్రేడింగ్ చేసే వాళ్ళు నేర్చుకోవాల్సింది టెక్నికల్ అనాలిసిస్. ఇందులో చార్ట్ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్స్, ఇండికేటర్స్, ప్రైస్ యాక్షన్, రిస్క్ మేనేజ్మెంట్ ఇవి అన్నీ నేర్చుకోవాలి. కానీ ఇన్వెస్టింగ్లో మనకి కావాల్సింది ఫండమెంటల్ అనాలిసిస్. అంటే కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది, వాళ్ళ ప్రాఫిట్ ఎంత, మేనేజ్మెంట్ ఎలాంటిది, కంపెనీకి ఎంత అప్పులు ఉన్నాయి, ఇవన్నీ చూసి మనం ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ మీద నేను డీటెయిల్గా ఇంకొక వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు యాక్టివ్గా మార్కెట్లో ఉండి చార్ట్ ప్యాటర్న్స్ నేర్చుకొని రిస్క్ తీసుకోగలరు అంటే ట్రేడింగ్ చేయండి. కానీ మీకు ఒక జాబ్ ఉండి లేదా బిజినెస్ ఉండి మీరు ఫ్యూచర్ కోసం వెల్త్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇన్వెస్టింగ్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇంకా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ గురించి నేర్చుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోస్లో ఇంకా క్లియర్గా, డీప్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.